శ్రీ కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా, మిస్టేక్ చేసినోడే వదిలేమంటున్నాడు వీడు చూడు. ప్రవీణ్ డిస్టర్బ్ చేయకు, వర్క్ చేస్తున్నాడు కదా. షిట్. వాట్ హ్యాపెన్? ఏం జరుగుతుంది ఇక్కడ? రాజా సిస్టమ్ దగ్గర కృష్ణకేం పని? రా సిస్టమ్ ఏదో ప్రాబ్లం అంటే కృష్ణ చూస్తున్నాడు మేడం. సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే టెక్నిక్లో వాళ్ళకి చెప్పాలి. కృష్ణకి చెప్తే కృష్ణ ఏం చేస్తాడు? అంటే అన్నీ తనకే తెలుసని తన ఫీలింగ్ మేడం. కృష్ణ 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 యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్సీ. ఎందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఏం లేదు మేడం, రాజా సిస్టంలో బగ్ ఉంటేను చూస్తున్నా. టెస్టర్వి టెస్టర్లా ఉండాలి, ఎక్స్ట్రా వర్కులు చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ సిస్టమ్ వర్క్ అస్సలు చేయకూడదు. ఓకే మ్యామ్, షూర్. మీరు ఎలా చెప్తే అలానే, ఎందుకంటే మీరు మా ఏంజిల్. ఏంజిల్ కాదు, టివిల్. ప్రవీణ్ ఫోన్ మేడం. హలో. ఓకే, గో టు యువర్ వర్క్స్. బాయ్ మ్యామ్. అరే నాకొక డౌట్ రా. నీకు రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ వస్తే కామన్లీ చెప్పు. అంత సింపుల్గా ఎలా సాల్వ్ చేసేసావు? సింపుల్గా ఏం కాదు సార్, ఒక 10 minutes తీసుకున్నారు. అరే ఆపు శ్రీ, ఆఫీసులో మహామహులే గంటలు గంటలు కష్టపడినా అవ్వలేదు తెలుసా? అంటే ఏంటి, ఇప్పుడు కృష్ణ గ్రేట్ అంటావా? హే లేదేదో క్యూరియాసిటీతో తెలుసుకుందామని. ఎలా రా? అరే అది కొంచెం టెక్నికల్ రా, చెప్పమంటే ఇప్పుడే చెప్తా. మరీ అంత టెక్నికల్ అయితే వద్దులే. ఏదేమైనా ఒక లైఫ్ సేవ్ చేసావు, నైస్ రా కిట్టు. కిట్టునా? కిట్టు ఏంటి ఏదో బాయ్ ఫ్రెండ్ పిలిచినట్టు? నాకు కొంచెం వర్క్ ఉంది, యూ గైస్ క్యారీ ఆన్. ఏదో తేడాగుందే. అరే నీకు వర్క్ లేదా? ఉన్న చైన్గా నీ ఎప్పరారో వర్క్ చేద్దాం. రే కృష్ణ, నువ్వు శ్రీ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఈ వెయిట్ చేసే కర్మేంట్రా? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కిట్టు గారు. నీకోసం అన్నీ వదులుకుంటానులే. ఏంట్రా ఏదో వదిలేసుకున్నా అంటున్నావు? ఫుడ్ నేనే కుక్ చేస్తాను, ఇల్లు నేనే నీట్గా ఉంచుతాను, నీ బట్టలు కూడా నేనే వాష్ చేస్తాను. ఇంకేంట్రా నువ్వు వదిలేసుకుంది? భాగ్యలక్ష్మి, నేనేదో జోక్ చేశా. తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది చెప్పేదాన్ని నమ్మకండి. బంగాళదుంపలు కట్ చేయడం రాదు కానీ సాఫ్ట్వేర్లో పెద్ద టెక్కి అంట. వెజిటేబుల్స్కి సాఫ్ట్వేర్కి ఎవరైనా లింక్ పెడతారా? నేను పెడతాను. అందుకే నిన్ను నన్ను శ్రీ వెంకట పారిజాత శ్రీనివాస సుందరి భాగ్యలక్ష్మి అనేది. అంతొత్తు కట్ చేయి. ఏంటది? నీ పేరా? కాదు, బంగాళదుంపలు. శ్రీ? అంత పెద్ద పేరు పెట్టుకుని శ్రీ అని ఎందుకు చెప్తావు? ఇదేంటి? బంగాళదుంప. ఇది మొత్తం ఇలాగే తినేస్తావా? లేదు, కట్ చేసుకొని తినాలి కదా. నా పేరు కూడా మొత్తం పలకలేం కాబట్టి షార్ట్గా శ్రీ అని చెప్పాను. అయినా సార్ పేరేంటో? కృష్ణ. కిట్టు? వావ్, అవునా? మరి సాయి సారంగ శ్రీనివాస కృష్ణమూర్తి అని మార్క్ లిస్ట్ లో ఉంది, అదెవరిదో? అంటే శ్రీ అది చిన్నప్పుడు పేరు. పెద్దయ్య కట్ చేసుకున్నావా? ఏంటది? పేరు. అంటే అంత పెద్ద పేరు ఫ్రెండ్స్ పలకలేరు కదా, అందుకే చిన్నగా కృష్ణ అని చెప్పేవాడిని. ఎలా అయితే ఎవడి వీపు వాడికి కనిపించదో అలాగే ఎవరి లోపల వాళ్ళకి కనిపించవు. హలో, నా లోపం ఏంటో నాకు తెలుసు. తెలిస్తే నా పేరు మీద కమెంట్స్ పాస్ చేయు. సర్లే, ఎవరు వచ్చారు వెళ్ళి చూడు. నువ్వు ఖాళీగానే ఉన్నాగా, చూడొచ్చుగా. నేనెక్కడ ఖాళీగా ఉన్నాను? నేను పూతరేకుల సీరియల్ 1004 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను. ఇప్పుడు నేను వాష్రూమ్ వచ్చిన వెళ్ళను. అమ్మ తల్లి, నువ్వు వాష్రూమ్కి వెళ్ళు ప్లీజ్, మళ్ళీ కడుక్కోలేక నేను చావాలి. సెలవా?
వచ్చావా? అమ్మా షుగర్ తీసుకురమ్మంది. ఇంకా మీరు షుగర్ కొనరా? అంటే షుగర్ కొంటే ఇలా రావడానికి కుదరదు కదా. అవునా? నేనంటే నీకు ఇష్టం కదా? అవును. ఇంతకీ నీ పేరేంటి? శైలు. అబ్బా ఎంత స్వీట్గా చెప్పావు. ఇక్కడ నుంచి షుగర్ ఎక్కువ తీసుకెళ్ళే. ఎందుకు? డీమార్ట్కి వెళ్ళి సరుకులు మొత్తం కొనివ్వు. ఈ ఏడే కూడా బాగానే ఉంది. అదేం లేదక్క, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. అక్కేంటి అక్క తొక్క చీరేస్తా. షుగర్ కోసం వచ్చి మా వాడిని ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? అదేం లేదక్క. మళ్ళీ అక్క అంటావు. ఇదిగో మా ఇంట్లోని షుగర్ మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ రాకు. పద కృష్ణ, టీ తాగొద్దు కానీ. నాకు టీ అలవాట్లేదు, కాఫీ. చెప్పడం పగిలిపోద్ది. ఏంటి శైలు, మీ అమ్మకి చెప్పాలా? వద్దులే అక్క. బాయ్ కృష్ణ. బాయ్ శైలు. శ్రీ 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 నేను చెప్పేది నువ్వు. శ్రీ ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఎవరో ఓవరాక్షన్ చేసింది? నువ్వు చేసింది అంత పోల్చుకుంటే నేను చేసింది చాలా తక్కువ. అయినా ఏంట్రా నీకు దాని పేరు తెలీదా? తెలుసు అనుకో. ఏంటి స్వీట్ గా చెప్పిందా? క్యూట్ గా కూడా. కట్ చేస్తా. ఏంటిది? నాలుక. అయినా నువ్వు సీరియల్ చూస్తున్నావు కదా, ఇవన్నీ ఎప్పుడు విన్నావు? నేను ఏ పనిలో ఉన్నా సరే నా కన్ను ఒకటి ఎప్పుడు నీ మీద ఉంటుంది. అయితే రేపటి నుంచి నీ పేరు గుడ్డి అని పిలుస్తా. చంపేస్తా నిన్ను. చంపేస్తా చంపేస్తా చంపేస్తావా? 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 నా రెసిగ్నేషన్. వై ఆర్ యూ లీవింగ్ దిస్ జాబ్? అది లెటర్లో రాసా, చూసుకో. అది చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు. వీడికి 10K శాలరీ పెంచు. ఓకే. అండ్ నీకు హైక్ ఇస్తున్నాను, ఇక్కడే ఉండు. హైక్ అంటే రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ తొక్కలో డైలాగ్స్ నా దగ్గర చెప్పకు. నీకు హైక్తో పాటు ప్రమోషన్ కూడా ఇస్తున్నాను. ఇంకో 6 months వేరే కంపెనీలో వర్క్ చేస్తే ఎందుకంటే ఎక్కువ హైక్సే వస్తాయి. జస్ట్ వాట్ యు వాంట్ మ్యాన్? వాట్స్ యువర్ ప్రాబ్లం? కొన్ని చెప్తే అర్థమవుతాయి, కొంతమంది చెప్పినా అర్థం కావు. వాట్ యు మీన్? మీ డాడీ మీద రెస్పెక్ట్తో వర్క్ చేసిన మేడం ఇన్ని రోజులు ఆయన మమ్మల్ని ఎంప్లాయీస్ కంటే ఒక ఫ్యామిలీలా చూసుకున్నారు. కానీ వన్స్ మీరు టేక్ ఓవర్ చేశాక ఎంప్లాయీస్లా కాదు కదా, అంతకన్నా హీనంగా చూస్తారు. జస్ట్ గెట్ లాస్ట్. నీ తలబొగరు ఎక్కువ రోజులు ఉండదు. పోరా. నా ఏంజిల్ మేడం. సారీ, నేను తర్వాత వస్తాను. హే యూ వెయిట్. ఎస్ చెప్పండి. అదేమరా నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? మేనర్స్ లేదా? ఆఫీస్ టైమింగ్స్లో మంత్ ఆగకూడదనే మేనర్స్ మీకు లేదా? ఆర్ యూ సీరియస్? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీసా? నాలాంటి ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ కష్టం ఏంటో తెలుసా మీకు? తిండి నిద్ర మానేసి పగలు రాత్రి తేడా లేకుండా డే షిఫ్ట్లని నైట్ షిఫ్ట్లని కష్టపడి పనిచేస్తుంటే ఒక్కరోజు హెల్త్ బాగాలేదని మెడికల్ లీవ్ తీసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా క్లయింట్ కాల్స్ అని కాన్ఫరెన్స్ మీటింగ్లని వర్క్ ఫ్రమ్ హోమ్ అని సావదొబ్బుతున్నారు. మీలాంటి పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీస్ మాలాంటి ఎంప్లాయీస్ సంపాదిస్తుంటే తాగుతున్నారు మేడం మీరు ఆ వోడ్క. మస్కిటోస్ మ్యామ్. అయినా మీరేమైనా ఫ్రీగా చేస్తున్నారా? శాలరీస్ తీసుకోవట్లేదా? ఇచ్చారులేండి బొక్కల డబ్బులు. హే మిస్టర్, యు టాకింగ్ టూ మచ్ అని బయట ఎంప్లాయీస్ అనుకుంటున్నారు మేడం. ఈ విషయం చెప్పడానికే నేను సోనీ మేడం దగ్గరకు వచ్చాను. ఎవరు? ఇందాక వెళ్ళినోడు ఈ మాట చెప్తున్నాడా? వాళ్ళు లేకపోతే నాకేమైనా ఈ కంపెనీ ఆగిపోతుందా? ఐ స్టిల్ హ్యావ్ 20 more companies. ఈ కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీ డాడీ ఆఫ్టర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు, కానీ మీరు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్ అంటున్నారు అని బయట ఎంప్లాయీస్ అనుకుంటున్నారు మేడం. మీకు శాలరీలు హైక్ ఇస్తున్నాం, బోనస్లు ఇస్తున్నాం, ప్రమోషన్స్ ఇస్తున్నాం. లైక్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్? మర్యాద, రెస్పెక్ట్,
అని బయట అనుకుంటున్నారా? మ్యామ్ అది బయట అనుకుంటున్నారు. మ్యామ్ మీరు టూ స్మార్ట్ మ్యామ్. కృష్ణ ఇంకా చాలు, నీ క్యాబిన్కి వెళ్ళు. ఓకే మ్యామ్. మ్యామ్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఎంప్లాయీస్లో యూనిటీ లేదు, అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు అండ్ కంపెనీ లాస్లో వెళ్ళిపోతుంది. ఇంకో 6 months ఇలాగే జరిగితే మన కంపెనీ, అదే మీకున్న 20 కంపెనీస్లో ఒక కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. ఉంటాను. వీడికి టర్మినేషన్ లెటర్ రెడీ చేయండి.